నేను జ్యోత్స్న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి ఇటు లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించి సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 60 ఎకరాల విశాలమైనటువంటి మైదానంలో సభ జరగనుంది. జనజాతర సభకు సంబంధించి 3 వేదికలతో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై 300 మంది ప్రముఖులు కూర్చునే వీలుగా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ అతిథులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు అందరూ ప్రధాన వేదికపైనే ఉంటారు. రెండో వేదికపై పీసీసీ, డీసీసీ కార్యవర్గ ప్రతినిధులు ఆసీనులవుతారు. ఇక మూడో వేదికపై 100 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరను కొనసాగిస్తూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలి వచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. 1-2 సీట్లకు మినహా అన్ని స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో తుక్కుగూడ సభలో ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. ఇక తుక్కుగూడలో ఇవాళ జరగబోయే కాంగ్రెస్ జనజాతరకు సంబంధించినటువంటి వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఇవాళ నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దానికి సంబంధించిన తెలుగు ప్రతిని ఇవాళ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా మేనిఫెస్టో ప్రతికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? జోష్న, మీరన్నట్టుగా నిన్న ఏదైతే ఏఐసీసీకి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఈ రోజు తెలుగు అనువాద ప్రతిని విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలోనే ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సెంటిమెంట్ గా దాదాపు 6 గ్యారంటీలను ఇక్కడి నుంచే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ప్రకటించిన తర్వాత సెంటిమెంట్ లో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సెంటిమెంట్ ను కొనసాగింపు కోసమే మళ్ళీ ఏదైతే పాంచ్ న్యాయకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని తెలుగు అనువాద ప్రతిని కూడా ఇక్కడి నుంచే రిలీజ్ చేయనున్నారు. రాహుల్ గాంధీ ఈ తుక్కుగూడ భారీ బహిరంగ జనజాతర సభకు ముఖ్య అతిథిగా హాజరై రిలీజ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి కనుక ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ సభా ప్రాంగణానికి కనుక చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి మెయిన్ ఏదైతే ఈ సభ, దీంట్లో దాదాపుగా దీనిపై వేదికపై దాదాపు 300 మంది అతిథులు, ముఖ్య అతిథులంతా కూడా కూర్చుంటారు. ఇంకొకటి సభకు ఈ వేదికకు, మెయిన్ వేదికకు కుడి ఎడమ వైపులకు రెండు కూడా, ఒకవైపేమో దాదాపు 200 మంది అధికార ప్రతినిధులకు సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి దాంట్లో కూర్చుంటారు. వేదికకు మరొక వైపు ఉన్న దాంట్లో దాదాపు 100 మంది కళాకారులతోటి కాంగ్రెస్ కు సంబంధించి కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఏదైతే తీసుకొస్తున్నటువంటి వాటన్నిటిని చేసుకుని కూడి ఒక పాటలు రూపొందించడం జరిగింది. ఆ పాటలపై కూడా కళాకారులు, నృత్యాలు వాటన్నిటి కూడా ఉంటాయి. ఇక మనం ముందు చూస్తున్నటువంటి విజువల్స్ లో కనుక మనం చూసుకోవచ్చు జోష్న, దాదాపు మొత్తం 10 లక్షల మంది ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు 1,00,000 మందిని తీసుకొచ్చేలాగా ఇన్ఛార్జ్ మంత్రులకు
మరొకవైపు పార్లమెంటు నియోజకవర్గాలకు పార్లమెంట్ల వారీగా కూడా ఇన్ఛార్జీలకు అభ్యర్థులకు వారందరికీ కూడా టార్గెట్ ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు 1,00,000 మంది టార్గెట్ గా పెట్టుకుని 10 లక్షల మందిని ఈ జనజాతర సభకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. మరొకవైపు దీంట్లో ముఖ్యంగా పార్కింగ్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా 60 ఎకరాల్లో సుశాల ఈ ప్రదేశంలో 60 ఎకరాల్లో సభా ఏర్పాట్లన్నీ కూడా ఒకవైపు సీటింగ్, మరొకవైపు మహిళలు మినహా మిగతా వారంతా కూర్చోవడానికి దాని పట్టుకు నిలబడడానికి కూడా 60 ఎకరాల్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 330 ఎకరాల్లో చాలా సుదూర ప్రాంతాల నుంచి సుదూర గ్రామాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ దాదాపు 330కి పైగా ఎకరాల్లో ఏదైతే పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఒకటి సభకు సంబంధించి, మరొకవైపు జన సమీకరణకు సంబంధించి. మరొకవైపు ఇక మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి 5 న్యాయ్ ఏదైతే 25 గ్యారంటీస్ దానికి సంబంధించిన మిగతా పోను మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకవైపు విభజన హామీలు కానీ 23 అంశాలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కూడా అందులో ఉంటాయని చెప్పేసి ఇప్పటికే అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కూడా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారు మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా 23 అంశాలను మేనిఫెస్టోకి సంబంధించిన దాంట్లో చేర్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరికొద్ది గంటల్లోనే జనజాతర సభ తుక్కుగూడ అంతా కూడా మొత్తం జన సమూహంగా ఇసుకేస్తే రానంత మంది వచ్చేటట్టుగా ఏర్పాట్లు వీటన్నిటి చేశారు. మరొకవైపు ఎండాకాలం ఒకెత్తైతే మరొకటి ముస్లింలకు సంబంధించినటువంటి రంజాన్ పర్వదినం నడుస్తుంది కాబట్టి వచ్చిన ముస్లింలకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కిట్, దాంతో పాటుగా ఈ ఎండలను తాడే విధంగా ఎప్పటికీ ఈ సభ సమయం మొత్తం కూడా ముగిసేంత వరకు నీటి సదుపాయం, దాంతో పాటుగా వీటన్నిటిని కూడా భారీగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరొకవైపు ఈ సభకు చుట్టుపక్కల కూడా దాదాపు LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సీటింగ్ కుర్చీలు మినహా మిగతా నిలబడే వారందరికీ వినడానికి అనువుగా చూడడానికి వాటన్నిటిని కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వాటిని కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. జోష్న అండ్ ప్రేమ్, అంటే ఇది ఎన్నికల శంఖారావం అని చెప్పొచ్చు. అంటే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారో అండ్ ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో తుక్కుగూడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ నిన్నటి మేనిఫెస్టోకు సంబంధించి వాళ్ళ తెలుగు ప్రతి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ క్రమంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ఇక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచే ఇక ప్రచారం స్టార్ట్ అన్నటువంటి క్రమంలో మిగతా 3 స్థానాల పరిస్థితి ఏంటి, దాని ఇక్కడ నుంచే అనౌన్స్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? అయితే ఒకటి ఈ జనజాతర సభకు సంబంధించి ముఖ్యంగా మేజర్గా మేనిఫెస్టోనే ప్రధాన ఎజెండా వారికి. ఎందుకోసం అంటే ఆనాడు సభ పెట్టినప్పుడు కూడా జైనింగ్స్ కంటే కూడా ముఖ్యంగా 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకుపోవడమే ఎజెండాగా పెట్టుకుని ఆనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారు ఆ 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకుపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం, ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 5 న్యాయని జనాల్లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ పార్లమెంటు సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసమే వారు ఈ ఏర్పాటు సభ. ఇంకొకటి తుక్కు కూడా సెంటిమెంట్ కూడా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు పెట్టింది, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు దీన్ని మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అభ్యర్థుల ప్రకటనకు వచ్చేసరికి ప్రతి దఫా జరుగుతున్నటువంటి విడతల వారీగా జరుగుతున్నటువంటి అభ్యర్థుల ప్రకటనలో భాగంగా విడుదల చేస్తారని చెప్పేసి అయితే గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ జోష్న అండ్ ప్రేమ్, అంటే వేదిక విషయానికి వస్తే గతంతో కన్నా ఈసారి కాస్త డిఫరెంట్ గా అంటే ర్యాంప్ స్టైల్ ప్లాట్ఫామ్ ఏదో ఏర్పాటు చేసినట్టు అనిపిస్తోంది విజువల్ లో చూస్తే. అండ్ వేదికకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అయితే జోష్న ఇప్పుడు మనం చూసేటువంటి ఈ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ర్యాంప్ ఒకటి, మెయిన్ వేదికనేమో దాదాపు 250 నుంచి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. 300 మంది ఆ సభ మెయిన్ వేదిక. దీనిపై రాహుల్ గాంధీ కూర్చుంటారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మంత్రులు, అభ్యర్థులు, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీనిపై కూర్చుంటారు. ఇంకొకటి మనం చూసేటువంటి నెక్స్ట్ ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు జోష్న. దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలంతా కూడా దానిపై కూర్చుంటారు. ఇక మిగతా ఇంకొక వేదిక కనుక మనం గమనిస్తే దాదాపు 100 మంది కళాకారులతోటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి తీసుకొచ్చినటువంటి కళాకారులు, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి కళాకారులు అంటున్నారు. వారు దానిపై 100 మంది కళాకారులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన వేదికపై నిలబడి
సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, పాటలు, వాటన్నిటిని ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి పథకాలను జనాల్లోకి తీసుకుపోయేటువంటి పాటల రూపకల్పన కూడా జరిగింది. ఆ వేదిక మీద నుంచే ఆ పాటలు కూడా పాడి జనాలకు వినిపిస్తారు. మరొక వైపు ఇప్పుడు మనం చూసేటువంటి ర్యాంప్ కూడా, ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది జన సందోహం, జన సమూహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 10 లక్షల మందికి ఇక్కడ నుంచి ఈ ర్యాంప్ నుంచే దాదాపుగా కొంత దూరం నడిచి రాహుల్ గాంధీ వీరందరికీ కూడా అభివాదం చేస్తారు. మరొకటి దాదాపుగా ఈ సౌత్ ఇండియా కల్చర్కి వచ్చేసరికి ర్యాంపు మొదటి నుంచి చూస్తున్నాం. కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడు, మొన్నటికి మొన్న ఏపీ, ఇప్పుడు మన తెలంగాణలో ఈ ర్యాంపు ద్వారానే ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ జనాలందరికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేసే విధంగా మొదటిసారిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఈ ర్యాంప్ ఒకటైతే ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం ఇక్కడ నుంచి మనం చూసినటువంటి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ కూడా చేసి ఏదైతే ఈ సభను ప్రారంభిస్తారు. జోష్న. రైట్ ప్రేమ్.